ఇండిగో సంక్షోభానికి తెరపడలేదు. విమాన ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ఇండిగో ఎయిర్లైన్ సంస్థ సర్వీసుల్ని రద్దు చేయడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా నిన్న ఒక్కరోజే 155 విమాన సర్వీసులను రద్దు చేయడంతో వేల మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇందులో శంషాబాద్ నుంచి వెళ్లాల్సినవి 84 విమానాలు ఉండగా వేరే ప్రాంతాల నుంచి ఇక్కడకు రావాల్సినవి 71 ఉన్నాయి. ఆన్లైన్ లో విమాన సర్వీసుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నట్లు చూపిస్తూ ఉండటం, విమానాశ్రయంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటంతో ప్రయాణికులు మండిపడుతున్నారు, ధర్నాకు దిగారు. చెక్ ఇన్ పూర్తయ్యాక సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించడంతో ఆందోళనకు గురయ్యారు. ఇండిగో కౌంటర్ల వద్ద నగదు వెనక్కి తీసుకోవడానికి, రీషెడ్యూల్ చేసుకోవడానికి క్యూ లైన్లలో పడిగాపులు పడుతున్నారు. ఇండిగో వాళ్ళు మేము ఫ్లైట్ అయ్యో ఏం చేసుకుంటారో చేసుకోండి, రేపు పోండి ఎల్లుండి పోండి అని చెప్తున్నారు, ఏడా పడుకోండి అని చెప్తున్నారు. రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి గారు, అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు చెప్పండి చెప్పండి సార్, ఏమైంది సార్, ఏమైంది చెప్పండి సార్. తగినన్ని కుర్చీలు లేక కొందరు నేలపైనే కూర్చుండిపోయారు. అత్యవసరంగా వెళ్లాల్సిన వారు ఇతర విమానయాన సంస్థల నుంచి టికెట్లు కొనేందుకు యత్నించగా ధరలు ఆకాశాన్నంటాయి. హైదరాబాద్ కోచి విమానం 4వ రోజు రద్దు కావడంతో శబరిమలై వెళ్లే భక్తులు ఆందోళన చేపట్టారు. శంషాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఏపీ మంత్రి కొలుసు పార్థసారథికి తెలియజేయగా ఆయన వెంటనే కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోన్లో మాట్లాడి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించారు. ఆయన రోడ్డు మార్గంలో వెళ్లారు. మరోవైపు ఇండిగో ఎయిర్లైన్స్ విమానాలు రద్దు కావడంతో ఈ నెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమిట్ కు రావాల్సిన వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. सीट का नहीं खाली खड़ा निकल जाने के लिए सीट के लिए अलग से पैसा डालना पड़ता है। क्या बताइए आप बोलोगे एकदम क्यों बैठो, जैसे बैठे तो वैसे बैठो, मुंह लटका के बैठो। ఇండిగో ఎయిర్లైన్స్ అధికారులు సిబ్బంది మధ్య సమన్వయ లోపం కారణంగా 6,000 మంది ప్రయాణికులు టెర్మినల్లోనే ఉండిపోయారు. కొందరు చెక్ ఇన్ కౌంటర్ల వెలుపల పడుకున్నారు. విమానాల రద్దు సమాచారం చెప్పకుండా రీషెడ్యూల్ చేస్తామంటూ ఇండిగో అధికారులు తెలపడంతో గంటల తరబడి అక్కడే ఉండిపోయారు. చంటి పిల్లలతో వచ్చిన వారు, గర్భిణీలు తీవ్ర అవస్థలు పడ్డారు. सबको 5 रुपया खड़ा रहेंगे नहीं खड़ी है। హైదరాబాద్ నుంచి విజయవాడ, తిరుపతి, చెన్నై, ముంబై నగరాలకు వెళ్లే ప్రయాణికులు ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. చెక్ ఇన్ పూర్తయిన ప్రయాణికుల లగేజీని ఇండిగో సిబ్బంది విమానాల్లోకి పంపించేశారు. కానీ తర్వాత సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించగా ప్రయాణికులు తమ సామాగ్రి ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. నేడు పలు ఇండిగో విమానాలు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. सबको 5 रुपया खड़ा रहेंगे नहीं खड़ी है मैम, हम यहाँ देख रहे हैं। ఇండిగో వాళ్ళు మేము ఫ్లైట్ అయ్యో ఏం చేసుకుంటారో చేసుకోండి, రేపు పోండి ఎల్లుండి పోండి అని చెప్తున్నారు, ఏడా పడుకోండి.